అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ఫిట్మెంట్పై సంచలనం దిశగా ప్రభుత్వం అడుగులు. 21,000 కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రధానంగా ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైకాపాదేనని మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. పీఆర్సీ పదాన్ని మాట్లాడేందుకు ఉద్యోగులు భయపడే పరిస్థితి కల్పించిన ఘనత ఆ ప్రభుత్వానికి దక్కుతుందని మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. యాక్చువల్గా కొత్త పీఆర్సీ ప్రకారంగా వచ్చే జీతాలు అయితే వద్దని 2014-19 మధ్య చంద్రబాబు ఇచ్చిన పాత జీతాలే కావాలని అడిగిన వారిని బెదిరించి సంతకాలు చేయించిన చరిత్ర వైకాపాకు ఉందన్నారు. తల్లికి అన్నం పెట్టనివాడు పిన్నమ్మకి గాజులు కొనిస్తానని అన్నట్లుగా గత ప్రభుత్వ నేత తీరు ఉంది. ఇదే సభలో గత ప్రభుత్వంలో ఒక మంత్రిని 15వ తేదీ అయినా జీతాలు ఇస్తున్నామంటూ హేళనగా మాట్లాడారు. సో ఇప్పుడు వారే ఉద్యోగులపై ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇక ఉద్యోగుల బకాయిలు 30,000 కోట్లు ఉన్నాయని, ఉద్యోగుల సొమ్ము 21,000 కోట్ల వైకాపా వాడేసిందని, విద్యుత్ శాఖ ఉద్యోగుల జీపీఎఫ్ నిధిని పథకాల కోసం ఉపయోగించింది. ఇక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వేతన సవరణ సంఘాన్ని పీఆర్సీ పునర్నిర్మించి ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. గత తెదేపా ప్రభుత్వంలో ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చాం. ఇక 2024-25లో 11,490 కోట్లు, ఇక 2025-26లో ఇప్పటివరకు 3,549 కోట్లు ఉద్యోగులకు చెల్లించామని వివరించారు. ఇక ఫిట్మెంట్పై ప్రభుత్వం ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటుందో తెలపాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. ఓటర్లు ఆవేశాలకో ప్రలోభాలకో లొంగి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఏదేమైనా గత ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మారి తాము ప్రతిపక్షంలోకి వచ్చామని పేర్కొన్నారు. ఇక బొత్స వ్యాఖ్యలపై మంత్రి కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రలోభాలకి గురై ఓట్లు వేశారనడం ప్రజల పట్ల వైకాపాకు ఎలాంటి భావన ఉందనేది స్పష్టంగా చెప్పినట్లయింది. సో ప్రజలు ప్రలోభాలకి